హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను జిబూటి క్యాపిటల్ సిటీ జిబూటిలో ఉన్నాను. సో మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి. నేను అడిస్ అబబా నుంచి జిబూటికి ఎలా వచ్చాను, వీసా ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫ్లైట్స్ ఏంటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా జిబూటి వద్దాం అనుకుంటే ఆ వీడియో చూడండి, చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చాలా కష్టపడి వచ్చినాం అనమాట. దాదాపు ఒక 20 days టైం వేస్ట్ చేసుకొని మనీ స్పెండ్ చేసి వీసాల కోసం అంతా స్ట్రెస్ పడి ఫైనల్గా వీఆర్ ఇన్ జిబూటి. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే జిబూటిని సిటీని ఎక్స్ప్లోర్ చేసి వద్దాము. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. మనమున్న హోటల్ పేరు వచ్చేసి ఇదిగో చూడండి, సింగ్ ప్యారడైజ్ అని చెప్పేసి. ఇది ఇండియన్ హోటల్ అనమాట. దీనికి మనము అక్షరాల $100 పే చేస్తున్నాం. ఇదే లీస్ట్ ప్రైస్ అనమాట. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, ఈక్వల్ టు యూరోప్లా ఉంటుంది అనమాట. సో ఈ కంట్రీ గురించి చాలా చాలా విషయాలు అయితే షేర్ చేద్దాం. మంచి మంచి వీడియోలు అయితే చేద్దాము. ఎక్కువ ఏం లేదు ఇక్కడ, కాకపోతే 2-3 ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్. లేక్ అసాల్ అని చెప్పేసి, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఆఫ్రికా. అండ్ ఇంకోటి ఏంటంటే వేల్ వాచింగ్. ఈ రెండే ఉన్నాయి. అండ్ సిటీ కూడా కొంచెం ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీకు సిటీని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఫస్ట్ హోటల్ అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఉన్న హోటల్ నుంచి వ్యూ ఇదిగో ఇలా ఉంది. సిటీలోనే ఉందన్నమాట ఈ హోటల్. మేడం వెల్కమ్ వెల్కమ్ టు జిబూటి. guys, what $100 can get you in Djibouti? $100 ఇగో ఈ రూమ్ $100. సో ఫర్ ద ఫస్ట్ టైం, రైట్? ఫర్ మీ ఇట్స్ ఫస్ట్ టైం టు స్పెండ్ $100 on hotel. Okay, that not first time. Okay, But where? better hotel, good hotel. గుడ్ హోటల్. దిస్ ఇస్ నాట్ గుడ్, రైట్? చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇది ఒక ఇద్దరు ఉండడానికి అని చెప్పేసి ఒకటే బెడ్ ఉంది. ఇదిగో మిర్రరు అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు. ఏందో టీ అవి ఇవన్నీ ఇచ్చారు. కానీ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పారు. ఆ బ్రేక్ఫాస్ట్ గురించి మళ్ళీ చెప్తాను నీకు. సో ఇది నేను వాష్రూమ్ చూపించాలనుకోవట్లేదు, ఎందుకంటే బాగాలేదు, హాట్ వాటర్ కూడా లేవు. ఇది $100. ఇదిగోండి, ఇది టీవీ. సో హౌ వాజ్ ద బ్రేక్ఫాస్ట్? కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. Hospital canteen, everything plastic. And parantha was with maida. No. आप लोगों को अच्छी नहीं लगती है ना? No. Coffee was bad, juice. Then he made us fresh juice when we complained. Before bad. బిఫోర్ బ్యాడ్. Yeah. ఓకే, ఇది మన హోటల్. సో చెక్అవుట్ చేయాల్సిన టైం వచ్చేసింది. చెక్అవుట్ చేసేసి వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ 2 టూర్ ఏజెన్సీలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడడానికి పెద్దగా ఏమి ఉండదు కాబట్టి మీరు ముసా అండ్ ఇంకో నేమ్ ఏంటో ఉన్నది, రెండు టూర్ ఏజెన్సీలు మాత్రమే వర్క్ చేస్తాయి అనమాట. ఇక్కడ మినిమమ్ 1 day టూర్ వచ్చేసి లేక్ అసాల్కి $300 అనమాట. మినిమం $300-400 $400 అయితే పర్ డేకి స్పెండ్ చేయాలి. వెళ్ళడానికి రావడానికి కలిపి ఒక 250 kilometers ఉంటుంది. దానికి పర్ డేకి పర్ పర్సన్కి $400 స్పెండ్ చేయాలి. ఇంకో టూర్ వచ్చేసి వేల్ వాచింగ్. సో వేల్ వాచింగ్ కూడా ఆల్మోస్ట్ అంతే, $500 అట్లా ఛార్జ్ చేస్తారు. ఓన్లీ 2 టూర్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి ఈ హోల్ కంట్రీ మీద. బయటికి అయితే వెళ్దాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం, చాలా చెత్తగా ఉందన్నమాట. సో ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనీ స్పెండ్ చేసినా కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. టకటక ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని వీలైనంత తొందరగా బయటికి వెళ్ళిపోవాలి. అయితే వచ్చేసిన జిబూటి క్యాపిటల్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ చాలా కెమెరా ఫ్రెండ్లీ కాదనమాట. సో చూద్దాం ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఈ కంట్రీ గురించి అయితే ఇంకొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను మీకు. సో ఇదే మెయిన్ పాయింట్ అనమాట, సెంటర్. ఈ సెంటర్ నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఎందుకు ఇంత స్ట్రిక్ట్, అసలు ఎందుకు ఇంత కెమెరా ఫ్రెండ్లీ కాదు అని అంటే, సో ఇక్కడ ఒక మోర్ దాన్ 5-6 కంట్రీస్లో మిలిటరీ బేస్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. US, ఇంకా ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇంకేంటి చైనా, ఈ కంట్రీలో మిలిటరీ బేస్లు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంత స్ట్రిక్ట్. జిబూటి జియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే కంట్రీ చుట్టుపక్కల ఇథియోపియా ఉంది, అండ్ రైట్ సైడ్ సొమాలిలాండ్,
అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎరిట్రియా అండ్ రెడ్ సీ పైన అండ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఈ కంట్రీస్ తోటి సరౌండ్ అయి ఉందన్నమాట. సో ఇది హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉంది. సో పైన ఆల్మోస్ట్ ఈ స్టార్టింగ్ అనమాట. సో మ్యాప్లో మీకు కనిపిస్తుంది. లైక్ ఇండిపెండెన్స్ 1977లో వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఆర్కిటెక్చర్ ఎక్కడ చూసినా కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు రూల్ చేసారు కాబట్టి. సేమ్ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తున్నాయి కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మొత్తం డీజిల్ వెహికల్సే వాడతారంట. పెట్రోల్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అని చెప్పారు. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 300 అంటే మన ఇండియన్ కరెన్సీలో 170-160 రూపీస్. డీజిల్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అంట. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కువ డీజిల్ వెహికల్స్ మాత్రమే వాడతారు. ఎక్కువ డీజిల్ వెహికల్స్ కనిపిస్తాయి మనకు. ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, ఇగో ఇలా ఉంది. సో డస్టర్ కారు మనం ఎప్పుడు ఇది బ్యాన్ అయిపోయినట్టుంది మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ కార్లు ఉన్నాయి. జిబూటీలో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు కదా, అందుకని చెప్పేసి ఇది అఫీషియల్ లాంగ్వేజ్. సో అరబిక్ కూడా మాట్లాడతారు. అరబిక్, సొమాలియా లాంగ్వేజ్ అండ్ అఫార్ లాంగ్వేజ్. సో 4 లాంగ్వేజ్లను మాట్లాడతారు. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి జస్ట్ 1.1 మిలియన్ పీపుల్ అనమాట, 11 lakhs పీపుల్. ఈ పాపులేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సొమాలి అండ్ అఫార్ 2 రీజియన్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇస్లాం పీపుల్. ఇక్కడ మేజర్ రిలీజియన్ వచ్చేసి ఇస్లాం అనమాట. ఓకే, ఎక్కడ చూసినా అని నో 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 అంటున్నారు అనమాట. కెమెరాని చూస్తే, ఫోన్ చూస్తేనే భయపడుతున్నారు. సో ఇక్కడ నుంచి ఒక మార్కెట్కి వెళ్దాం. నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే పోలీస్ బూత్ అనమాట. సో ఇక్కడ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది పోలీస్ వాళ్ళది. ఇదిగోండి ఇక్కడ ట్యాక్సీలు కనిపిస్తున్నాయి కదా, 2 గ్రీన్ కలర్లో. అటు సైడ్ ఒక వెహికల్ ఉంది, ఇటు సైడ్ ఒక వెహికల్ ఉంది. సో ట్యాక్సీ వచ్చేసి ఇగో ఈ కలర్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇవి లోకల్ ట్యాక్సీలు. మనకి దీనికి అప్లికేషన్ లాంటిది ఏమి ఉండదంటే డైరెక్ట్ పిలిచేసి మాట్లాడుకోవడమే. సో ఇలా ఉంటాయి. పెద్ద కార్లు ఉంటాయి అండ్ ఓల్డ్ కార్లు కూడా ఉంటాయి ట్యాక్సీలు. ఎక్కువ డీజిల్ వెహికల్స్ వాడతారు. సో పెట్రోల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి. బేకరీ, బర్గర్ సిటీ, పిజ్జా ఇవంతా కొంచెం లోకల్ వైబ్ వస్తుంది మంచిగా. సో ఇదేంటి బున్నా హౌస్ అంట. బున్నా మీన్స్ కాఫీ ఇన్ ఇథియోపియా, కాఫీ అంటారు. హలో, అస్సలాం వాలేకుమ్. సో ఇదేంటిది, ఇది లోకల్ వెహికల్ అనమాట. మటాటోలు కూడా ఉన్నాయి, మీకు మటాటోలు కూడా చూపిస్తా. లోకల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి. బైక్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. హలో, అస్సలాం వాలేకుమ్. నో ట్యాక్సీ. సో ఇక్కడ బైక్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి, కార్లు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అదిగోండి టొయోటా, ఇంకేంటి ఆల్ బ్రాండ్స్ కార్లు అయితే కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం బయటికి వెళ్ళినాం కదా ఫ్రెండ్స్. బ్యాంకులు ఇక్కడ ఎప్పటి వరకు అంటే నైట్ 10-11 వరకు కూడా వర్క్ చేస్తాయంట. ఆఫ్రికన్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇంకా చాలా మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నాయి. బట్ సర్వీస్ మాత్రం నైట్ వరకు కూడా ఇస్తారంట. నైట్ కూడా మనము డిపాజిట్ చేయొచ్చు అండ్ బ్యాంక్ సర్వీసెస్ అన్నీ. హలో, బ్యాంక్ సర్వీసెస్ మనం చేసుకోవచ్చు. సో అది పోర్ట్ ఏరియా ఉంది కాబట్టి ఇది ఎగ్జామ్ బ్యాంక్. ఐమ్ ఓకే ఓకే సలామా. సో నో ఇండియా. నో ఇండియా. మై ఫేస్ లైక్ సోమాలియా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, Hyderabad. You know Hyderabad? Okay. Jigjiga. Harar. After Harar. Okay. Ciao. Thank you. Lucky. Where are you? India. సో ఇదిగోండి ఇలా ఉంటారనమాట. వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ. సో నా ఫేస్ సొమాలి అమ్మాయి లా ఉందంట. ఇది మొత్తం సున్సాన్ ఏరియా లా ఉంది. ఇదేంటో మరి చూద్దాం ఇటు సైడ్ వెళ్ళేసి. ఇక్కడ మొత్తము జిబూటీలో 5 పోర్ట్స్ ఉన్నాయి. ఆ 5 పోర్ట్స్ మీకు మెన్షన్ చేస్తాను. యాక్చువల్గా ఈ 5 పోర్ట్స్లలో ఏం జరుగుతుందంటే, ఒక పోర్ట్లో వచ్చేసి మల్టీపర్పస్గా కంటైనర్లు
రైస్ అవి ఇవన్నీ దిగుమతి చేసుకుంటారంట. ఇంకో పోర్ట్లో ఓన్లీ ఆయిల్ మాత్రమే దిగుమతి చేసుకుంటారంట. ఇంకో పోర్ట్లో వచ్చేసి ఓల్డ్ పోర్ట్లో ఓన్లీ చిన్న చిన్న కంటైనర్లు మాత్రమే దిగుమతి చేసుకుంటారంట. మొత్తం టోటల్ 5 పోర్ట్స్ ఉన్నాయి. చాలా మేజర్ రెవెన్యూ అంతా డిపెండ్స్ ఆన్ ఈ పోర్ట్ ఏరియాలోనే. సో అది చాలా నేను ఫ్లైట్లో నుంచి వచ్చేటప్పుడు అయితే ఎన్ని కంటైనర్లు అంటే చాలా అదేంటిది పైనుంచి మొత్తం ట్రక్కులు అవన్నీ దింపుతున్నారు అనమాట, అన్లోడ్ చేస్తున్నారు. సో మేజర్గా ఈ కంట్రీ ఎకానమీ మొత్తము పోర్ట్ మీదనే డిపెండ్ అయి ఉన్నది. ఇదిగోండి మనకి ఎక్కడికి వెళ్ళినా ఒక మస్జిద్ అయితే కనిపిస్తుంది. ఎవ్రీ 2-3 లైన్ల తర్వాత మామూలుగా ఇప్పుడు ప్రేయర్ చేసుకునే టైం అయినట్టున్నది. జనాలందరూ లోపలికి వెళ్తున్నారు. ముందర మీకు కనిపించేది జిబూటీ ఫ్లాగ్. ఇదిగో ఇలా ఉంది, లైట్ బ్లూ కలర్, వైట్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్, మధ్యలో ఒక స్టార్ ఉందన్నమాట. సో ఇదే జిబూటీ ఫ్లాగ్. అండ్ ముందర ఎయిర్ జిబూటీ ఎయిర్లైన్ది ఆఫీస్ ఉంది. సో ఇది అఫీషియల్ ఎయిర్లైన్ అనమాట జిబూటీకి, ఎయిర్ జిబూటీ. ఫ్లాగ్ మాత్రం అదిరిపోయింది. సో నేను మొన్న అఫార్ రీజియన్కి వెళ్ళినా కదా, అఫార్ రీజియన్ వల్ల ఫ్లాగ్ కూడా సేమ్ ఇలాగనే ఉన్నది. ఓకే, సో అది గాలి వస్తలేదు, క్లియర్గా చూపిద్దామంటే మనకు గాలి కూడా సహకరిస్తలేదు. సో వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. మామూలుగా మనం పోర్ట్ ఏరియా సైడ్ వెళ్ళినాం అనుకోండి, మొత్తం అన్నీ ట్రక్కులే కనిపిస్తాయి. ఇలాంటి వెహికల్స్ చాలా తక్కువ కనిపిస్తాయి. ఎక్కడన్నా పోలీసు వాళ్ళు ఉంటే మాత్రం నన్ను మళ్ళీ డిలీట్ చేపిస్తారు. ఇందాక ఒక పోలీస్ వచ్చేసి నా వీడియోని డిలీట్ చేపించారు. మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పలేదు మీకు. యాక్చువల్గా ఇక్కడ జిబూటీలో కరెన్సీ ఏం వాడతారంటే జిబూటియన్ ఫ్రాంక్ వాడతారు. జిబూటియన్ ఫ్రాంక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. సో ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట జిబూటియన్ ఫ్రాంక్. సో ఒక జిబూటియన్ ఫ్రాంక్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఎట్లా అని అంటే 100 రూపాయలకి ఇక్కడ 50 రూపాయలు వస్తుంది. ఓకేనా? సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఏదైనా సగం. ఓకేనా? కానీ కాకపోతే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది కంట్రీ మాత్రం. హోటల్స్కి ఏమో $100, వాటర్ ప్రైస్ మీకు చెప్పలే కదా, వాటర్ ప్రైస్ మీకు కొని చెప్తాను. వాటర్ ప్రైస్ 400 జిబూటియన్ ఫ్రాంక్స్. అండ్ ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కువనే. అసలు రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ బాగా జరుగుతుంది కానీ ఇక్కడ కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కంటైనర్లో అదేంటి లోకల్ పీపుల్ వాడుకోవడానికి కాదు, ఎక్స్పోర్ట్ చేయడానికే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ అన్ని ఇంపోర్ట్ చేస్తున్నా కానీ చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది అన్నమాట ప్రతి ఒక్కదానికి. ఈ ఏరియా మొత్తం లోకల్ మార్కెట్ ఏరియా అన్నమాట. చాలామంది లేడీస్ ఉన్నారు మనకి. వేరే ఆఫ్రికన్ కంట్రీస్లో చాలా మట్టుకు లేడీస్ కనిపిస్తారు కదా, ఇక్కడ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కనిపిస్తున్నారు షాప్స్లలో. సో ఇథియోపియాలో మాత్రం చాలామంది అమ్మాయిలే ఉంటారు షాపులలో. ఇవన్నీ ఏవో బట్టలు ఉతికే షాప్ లాగా ఉన్నది. ఇవన్నీ లోకల్ ఏమంటారు మార్కెట్, బట్టల మార్కెట్. సో అది ఇటు సైడ్ మొత్తం చెప్పుల షాపులు, బురకాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇస్లాం పీపుల్ ఉంటారు కదా, అమ్మాయిల కోసం స్పెషల్ బురకాలు అనేటివి ఉన్నాయి. సో గైస్ ఇది లోకల్ బస్సు కదా. సో లోకల్ బస్లో కూడా విచిత్రం ఏంటంటే లోకల్ బస్లో కూడా స్మోక్ చేస్తున్నారు. వీళ్ళకి ప్రాబ్లం లేదనుకుంటా. అదేంటిది ఆకులు లాంటిది తింటున్నారు అండ్ స్మోక్ కూడా వేస్తున్నారు బస్ లోపల. సో హలో సలామా లేక సాల్ యా టుమారో మార్నింగ్ యా ఓకే థ్యాంక్ యూ. సో ఇట్లా స్మోక్ చేస్తున్నారు బండ్లలో, ఇవన్నీ జామ్ అయిపోయినాయి. సో అది గరిమ ఏం చేసిందంటే ఇందాక ఈ లోకల్ బస్ ఉంది కదా, లేక్ అసాల్కి వెళ్దామని చెప్పేసి అడిగితే 50,000 ఫ్రాంక్ అని చెప్పేసారు. ఇండియన్ కరెన్సీలో 25,000 అవుతుంది. సో 25,000 ఛార్జ్ చేస్తామని చెప్పారు, చాలా ఎక్కువ. ఓకే అది బస్ స్టాప్ సైడ్ నుంచి ఇటు వచ్చేస్తే మొత్తం అంతా లోకల్ వైబ్ ఉందన్నమాట. సో మంచిగా ఉంది. అటు సైడ్ అంతా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం అంతా లోకల్ వైబ్. చిన్న షాప్స్ ఉన్నాయి, బట్టలు అవన్నీ అమ్ముతున్నారు చిన్నగా. ఇదంతా అదే ఏరియా. సో అక్కడ నుంచి అక్కడి వరకు. సో జిబూటీలోనే చాలా పెద్ద మార్కెట్, బట్ చూడడానికి మాత్రం చాలా ఎంటీ ఉన్నది. కొనే వాళ్ళు తక్కువ ఉన్నారు బట్ అమ్మే వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
మొత్తం ఇవన్నీ బట్టల షాపులే. ఇక్కడ ఒక మాన్యుమెంట్ ఉన్నది, ఆ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి టాక్సీ బుక్ చేసుకున్నాం. ఇక్కడ టాక్సీ ప్రైస్ వచ్చేసి 600 జిబూటియన్ ఫ్రాంక్స్ అనమాట. సో హలో హాయ్. సో ఓకే, ఇక్కడ కూడా చాలా మంది ఇథియోపియాలో లాగా అదేంటి ఆకులు తింటున్నారు అనమాట ప్రతి ఒక్కరు. సో టాక్సీ డ్రైవర్ అన్న, వాట్ యూ డోంట్ లైక్ వీడియో? ఓకే, నో ప్రాబ్లం. సో వీడియోలో కనిపించడం ఇష్టం లేదంట. సో మనం ఏం చేద్దామంటే నేను మీకు ఏరియాని చూపిస్తాను. ఇది చూడండి ఎలా ఉందో. ఇవన్నీ మటాటోలే. అరే బాప్రే. సో 1 కిలోమీటర్ కూడా లేదు ఫ్రెండ్స్. 300 రూపీస్ ఇండియన్ కరెన్సీలు ఎంత అంతే అనుకోవాలి. సో ఇక్కడ నుంచే మనం వచ్చినాం ఇందాక. అంతా ఎంటీ. హాలిడే టుడే? హాలిడే? నో హాలిడే. పాపులేషన్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, 1.1 మిలియన్ పీపుల్. అందుకని చెప్పేసి చాలా తక్కువ మంది అనిపిస్తున్నారు. ఇదే మెయిన్ సిటీ. కంట్రీలో చాలా అదేంటి 90% పాపులేషన్ వచ్చేసి జిబూటి సిటీలోనే ఉంటారు. క్యాపిటల్ సిటీ పేరు వచ్చేసి జిబూటి అండ్ ఈ కంట్రీ పేరు వచ్చేసి కూడా జిబూటియే. ఇంకో ఇట్లుంటుంది అనమాట అటైరు లేడీస్ది. అదిగోండి అంత ఎంటీ ఉన్నాయి కార్లు అవి ఇవన్నీ. నార్మల్గా సున్సాన్ హాలిడే లాగా ఉందన్నమాట. ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సేమ్ యాక్చువల్లీ ఇక్కడ కొత్త బిల్డింగ్స్ కట్టినా కూడా సేమ్ అదే ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నారు, పాత యూరోపియన్ ఆర్కిటెక్చర్. ఎందుకంటే డిఫరెంట్గా కొత్తగా ఏం లేవు, అంతా అదే ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నారు. సో ఫ్రెండ్స్ ఇదంతా మన లెఫ్ట్ సైడ్ మొత్తం సముద్రమే, పోర్ట్ ఏరియా. ఇటు సైడ్ కొంచెం ఏదో ఆఫీస్ లాగా ఉన్నది, బట్ వైబ్ మాత్రం చాలా డిఫరెంట్. నేను మలేషియాలో కోట కినబాలుకి వెళ్ళిన కదా, సేమ్ ఇలాంటి వైబే ఉందన్నమాట. ఈ వచ్చేసినాం మనం రావాల్సిన ప్లేస్కి. మళ్ళీ స్కామ్ అయిపోయినాం. యాక్చువల్గా ఇక్కడ ముని అన్న ఏం చెప్పిండంటే మనము డబ్బులు ఇస్తాం కదా, వాళ్ళు చేంజ్ ఇవ్వరంట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 రూపీస్ ఇచ్చేస్తే 400 ఇవ్వలేదు. మనం 1 కిలోమీటర్కి 500 స్పెండ్ చేసినాం అనమాట. జిబూటీలో చాలా ఎక్స్పెన్సివ్ చూస్తున్నారు కదా. సో 1 కిలోమీటర్కి 500 ఛార్జ్ చేసారు. అండ్ రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసిన గైస్. ఇక్కడ నా ముందర కనిపిస్తున్నది కదా, దీన్ని పీపుల్స్ ప్యాలెస్ అని పిలుస్తారు. యాక్చువల్గా మనకు అక్కడ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ ఒక సోల్జర్ లాగా మాన్యుమెంట్ ఉంది కదా. మనకి ఎవ్రీ కంట్రీలో క్యాపిటల్ సిటీలో ఇట్లాంటి మాన్యుమెంట్స్ కనిపిస్తాయి. యూజువల్గా అయితే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన వాళ్ళ మాన్యుమెంట్స్ పెడతారు. సేమ్ అలాగనే ఈ కంట్రీలో కూడా జిబూటీకి ఫ్రీడమ్ తీసుకురావడానికి ఫైట్ చేసిన సోల్జర్స్ కోసం అని చెప్పేసి ఈ మాన్యుమెంట్ని కట్టారు. బట్ చూడండి, కత్తి అంటే తిగిరే పీపుల్ లాగా ఉన్నారు ఫ్రెండ్స్. తిగిరే పీపుల్ ఉంటారు కదా, చిన్న లుంగి కట్టుకొని అండ్ చిన్న కత్తి, సేమ్ అలాగనే ఉన్నారు. అఫార్ పీపుల్ లాగా, తిగిరే పీపుల్ లాగా. చాలా బాగుంది ఇది మాన్యుమెంట్. సో ఐరన్ తోటి తయారు చేసారు కావచ్చు. ఇటు ఒక అన్న కూర్చున్నాడు అండ్ జిబూటి ఫ్లాగ్ ఉన్నది. రోజు గరిమా ఎందుకో ఎనర్జీ మొత్తము పోయినట్లున్నది. ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చుంటుంది. ఇంట్రెస్టింగ్గా ఏమో తిరగట్లేదు పాపం. गरिमा जी आपका एनर्जी ड्रेन हो गया क्या आज? क्यों व्लॉग नहीं बना रहे? ना 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 आज पैदल से जाते यार. क्यों नहीं जाना है क्या? बैठो 5 बजे जाएंगे, धूप चला जाएगा. क्या हो रहा है आपका? धूप तेज है. धूप तेज है. नो प्रॉब्लम. टैक्सी विल टेक 1000 रुपीस for 1 kilometer. 1 किलोमीटर फिर 1000 रुपये. टू एक्सपेंसिव. सुबह से क्या हो गया आपका? कुछ नहीं. मेरे को क्या हुआ? बैठ रहे हैं धूप की वजह से. धूप है, कुछ करने के लिए नहीं है. एम्प्टी लग रहे हैं ना. देखते हैं टैक्सी पकड़ के जाते. दिखाया खाली लोग नहीं है. 1.1 मिलियन पीपल है इस कंट्री में. हाँ. सो इसमें आधा लोग घर के अंदर है. 10% इस बाहर है. बाहर भी लड़कियां ज़्यादा कम है. और कुछ फॉरेनर्स भी हैं.
फॉरेनर्स दिखिए आपको किधर? इतने सारे हैं। हाँ इंडियन भी फॉरेनर है बट यूरोपियन लोग है ना, नहीं दिखा. मिलिट्री बेस में रहते हैं. మిలిటరీ బేస్ మే ఇధర్ సే ముష్కిలే దేఖతే ఇగో ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం పోర్ట్ ఏరియా అని చెప్పిన కదా, అటు సైడ్ మరి కనిపిస్తుందో లేదో తెలియదు, అటు రోడ్ క్రాస్ చేసి చూద్దాము. కాకపోతే ఇక్కడ వీడియో తీయడం కొంచెం భయం భయం అవుతుంది, ఎందుకంటే మళ్ళీ కెమెరా లాగేసుకొని డిలీట్ చేస్తారేమో అని చెప్పేసి. సో అది సో వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? నేమ్ షాలే. సో ఇది కోకోకోలా కంపెనీ. మీరు ఆఫ్రికాలో ఎక్కడ కోకోకోలా తాగినా ఏ ప్లేస్కి టేస్ట్ డిఫర్ అవుతుంది అన్నమాట. సో అది మన ఇండియాలో తాగినాం అనుకోండి ఒకటే టేస్ట్ వస్తుంది, కాకపోతే మనకి ఇథియోపియాలో ఒక సిటీలో ఒకలాగా వస్తుంది, నిన్న జిబూటీలో తాగిన అదొక టేస్ట్ వచ్చింది. అండ్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట ఇక్కడ కూల్ డ్రింక్. సో ఇండియాలోనే బెస్ట్, సేమ్ ఒకటే టేస్ట్ ఉంటుంది మైల్డ్గా. ఇటు సైడ్ ముందర కొన్ని కార్లు వెళ్తున్నాయి, మటాటోలు. ఇది డోర్లు ఓపెన్ చేసుకొని తిరుగుతారు వీళ్ళు. చూసిర్రా గైస్, మొత్తం పోర్ట్ ఏరియాకి కంచెలు వేసేసారు. ట్రాఫిక్ ఇలా ఉందన్నమాట. ఫ్యూయల్ స్టేషన్స్ ఇలా ఉన్నాయి. మామూలు ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ట్రక్కులు బాగా వెళ్తాయి కాబట్టి. సో ఇటు సైడ్ నుంచే వచ్చినాము మనం, ఇటు సైడ్ నుంచే వచ్చినాం గైస్. సో గైస్ మన ఏరియాకి అయితే వచ్చేసినాం. జస్ట్ 500 ఫ్రాంక్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఈత బుట్టలు అమ్ముతున్నారు. హలో సలామా, ముజే షాదీ నో షాదీ. సో యూ ఆఫర్ సోమాలి? నో ఒరోమో. ఓకే గుడ్ గుడ్. చావ్ బ్యాగ్. సో ఇదిగోండి, ఇగో ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి. హౌ మచ్? 1500 అంట, అంటే ఇండియన్ కరెన్సీలో సగం వేసుకోండి. 1500 అంటే 750 రూపీస్. ఇదిగో ఇవన్నీ ఈతవే. ఇదేందో పెద్ద బుట్టలా ఉన్నది, దీంట్లో రైస్ పోసుకుంటారేమో తెలియదు. సో ఇది క్యాప్. దిస్ హౌ మచ్? నా మొహం కూడా కనిపిస్తుంది. 3000. మజీకా. ఓకే ఓకే. యువర్ నేమ్? అలీ. మహమ్మద్ ఖాన్ అలీ. ఓకే, ఇది నీకే బాగుంది, వేసుకో. గుడ్ గుడ్ గుడ్. గో. సేమ్ సేమ్. యూ మీ సేమ్ సేమ్. ఓకే యూ మీ సేమ్ సేమ్. ఓకే ఓకే ఓకే. గుడ్ గుడ్. బాయ్ 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 బాయ్. టేక్ కేర్. నెక్స్ట్ టైం హియర్ 4-5 days గోయింగ్ టు ఇండియా. ఫినిష్ 3 days. ప్యారీ. ఓకే ఓకే బాయ్ బాయ్. చావ్ బాయ్ బాయ్. సో ఇది గైస్ ఇట్లుంటాయి అన్నమాట. మామూలుగా వైర్లతో అల్లిన బుట్టలను చూసి ఉంటారు కదా, మరి ఇవి వెయిట్ ఆపుతాయా లేవా తెలియదు, కాకపోతే స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో అది యాక్చువల్గా గైస్ మనము ఆఫ్టర్నూన్ హోటల్కి వచ్చేసి తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నా, ఎందుకంటే బాగా హ్యూమిడిటీ ఉంది ఇక్కడ, టెంపరేచర్ బాగా హైలోకి వెళ్ళిపోతుంది. సో సాయంత్రం బయటికి వచ్చేసిన ఇట్లా తిరుగుదామని చెప్పేసి ఇటు సైడ్ ఒక బీచ్ లాగా సముద్రం ఉంటుందట, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వద్దాము. రోడ్డు పొద్దుట ఖాళీగానే ఉంది, సాయంత్రము ఖాళీగానే ఉన్నది, జనాలు మొత్తం తక్కువ ఉన్నారు నేను అనుకున్నా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే కంట్రీలో పాపులేషన్ మేజర్ పాపులేషన్ వచ్చేసి ఈ సిటీలోనే ఉంటుందని చెప్పేసి, కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు, అంతా ఎంటీ అనిపిస్తుంది. మంచి మంచి ఇల్లులు ఉన్నాయి, కాకపోతే మీరు ఇప్పుడు ఇల్లులు చూస్తున్నారు కదా, ఇవన్నీ కాంక్రీట్ కాదంట, ఇట్లా ఐరన్ తోటి తయారు చేసిన ఇల్లులు ఇవన్నీ. అంటే స్ట్రాంగ్ ఉండవు, నార్మల్గా ఉంటాయి, కాంక్రీట్ యూజ్ చేయలేదు కాబట్టి లైట్గా ఉంటుంది. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇదే పోర్ట్, నాకు తెలిసి ఓల్డ్ పోర్ట్ అనుకుంటా. సో నిర్మానుషంగా ఉంది, ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. నేను మాట్లాడుతుంటే నా వాయిస్ నాకే గట్టిగా వినిపిస్తుంది, ఎందుకంటే వాయిస్ అంత లౌడ్గా వస్తుంది. సో అంత నిర్మానుషంగా ఉంది ప్లేస్, జస్ట్ లైక్ మనకి ముంబైలో ఇట్లా ఉంటుంది కదా కోస్టల్ ఏరియా, సేమ్ అలాగనే ఉంటుంది అన్నమాట, అలాగనే ఉన్నది. ఇటు సైడ్ ఒక రెస్టారెంట్ హోటల్ ఉంది, మనం వచ్చేటప్పుడు చూసినాం కదా ఇంటర్నేషనల్ హోటల్.
సో అది ఉంది. మొత్తం అదంతా పోర్ట్ ఏరియా, చాలా చాలా బాగుంది. గాలి మాత్రం చాలా చల్ల వస్తుంది. ఎవరైనా వచ్చి కూర్చునే వాళ్ళు ఉంటే కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట. మీకు ఇంకో విషయం మీకు పొద్దుట చెప్పిన కదా, ఇక్కడ మొత్తం మిలిటరీ బేసెస్ ఉంటాయని చెప్పేసి. ఎక్కువ హైయెస్ట్ పే చేసేది ఎవరంటే యుఎస్ గవర్నమెంట్ ఇక్కడ మిలిటరీ బేస్ని వాడుకున్నందుకు మొత్తం ఇయర్లీ $65,000 million పే చేస్తుంది అన్నమాట ఇయర్లీ. చాలా ఎక్స్పెన్సివ్, ఎక్కువ పే చేసేది యుఎస్ గవర్నమెంటే. సో ఇక్కడ దాదాపు 8 కంట్రీలు అనుకుంటా, 8 కంట్రీల మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో అది ఇక్కడ ఎవరో గేమ్స్ ఆడుతున్నారు అబ్బాయిలు. ఇక్కడ కొంచెం కూర్చున్నారు, జస్ట్ లైక్ బీచ్ లా ఉంది కానీ బీచ్ వైబ్ అయితే రావట్లేదు. వాలీబాల్ ఆడుతున్నారు అబ్బాయిలందరూ. సో చూద్దాం, వీలైతే జాయిన్ అయ్యి మనం కూడా గేమ్ ఆడదాం అన్న. సో గైస్ ఇక్కడ బీచ్ వాలీబాల్ ఆడుతున్నాం, నన్ను కూడా జాయిన్ చేస్తున్నారు. ఓకే. ఓకే, మన ప్లేయర్స్ ని పరిచయం చేస్తా. ప్లేయర్ నెంబర్ 1 బిలాల్. బిలాల్. నాసు. వేర్ ఇస్ నాసు? నాసు రోజులైంది వాలీబాల్ ఆడి. కాలేజ్లో అయితే రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు 2 గంటలు ఆడుకునేది. సో దాదాపు చాలా రోజులైంది కదా, మొత్తము అలసిపోయినా. దాదాపు 1 గంట సేపు ఆడినాము. ఆడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయారు. రేపు ఈవినింగ్ కూడా రమ్మన్నారు ఆడుకోవడానికి అని చెప్పేసి. ఇక్కడ చిన్న లోకల్ రెస్టారెంట్ లాంటిది ఉన్నది. రెస్టారెంట్ కాదు, ఇది చిన్న షాప్ అన్నమాట. ఇటు సైడ్ కూరగాయలు అవి అమ్ముతున్నారు, షాపులు క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈవినింగ్ ఆఫ్రికాలో చాలా అంటే మెయిన్ షాపులు వచ్చేసి బ్యాంకులు కానీ ఏమన్నా రెస్టారెంట్లు కానీ నైట్ వరకు ఓపెన్ ఉంటాయి. కాకపోతే ఇలాంటి కూరగాయల షాపులు మాత్రం తొందరగా క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ కొంతమంది చైనా వాళ్ళు కనిపిస్తారు, ఎందుకంటే ఇక్కడ మిలిటరీ బేస్లో పనిచేయడానికి అని చెప్పేసి జనాలను తీసుకొని వచ్చేస్తారు. ఇక్కడ బున్నా అమ్ముతున్నారు. సో ఇది లోకల్ రెస్టారెంట్ అనమాట. వెళ్ళేసి ఏమన్నా తీసుకుందాం. కాఫీ సలామా, కాఫీ బున్నా హౌ మచ్? సారీ బిర్రా అంటున్నది. ఫ్రాంక్ జిబుటీ ఫ్రాంక్ 100. సో కాఫీ వచ్చేసి ఇలా ఉంది. కాఫీ బీన్స్ మనకి ఇథియోపియాలో కాఫీ బీన్స్ని రోస్ట్ చేస్తారు కదా, ఈ సిస్టర్ వచ్చేసి కాఫీ బీన్స్ రోస్ట్ చేస్తుంది అనమాట. 1 బున్నా. You have to pay. How much? How much Djibouti franc? I will pay you in Indian rupees. Okay? Is it okay for you? Ethiopian. You are Ethiopian from Tigray? No. Addis? Let me guess. You are Amhara. Amhara, right? Huh? Okay, done. My guess was right. Okay, Amhara anta. You know, I went to Danakil Depression. Where? Danakil Depression. Okay. Dalol. And Afar. I love Ethiopia. Really? I have been in Omo Valley, Addis, Dalol, Afar, and Samera. I'm from Ethiopia, but I didn't know this also. You are from Ethiopia, you don't know the places? I don't know the Dalol. You don't know Salt Lake? Okay. Okay. No problem, it's okay. Next time, when you go there, I will. You ఓకే షూర్. ఇదిగోండి, ఇలా ఉంటుంది అనమాట లోకల్ కాఫీ సెటప్. చాలా బాగుంది సెటప్. గైస్ కాఫీ తాగుతున్నా. యాక్చువల్గా ఇక్కడ తాగితే మాత్రం 100 బీర్ అంట, 100 జిబుటీ ఫ్రాంక్స్. టేక్ అవే అయితే 150 అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే కాఫీ 50 రూపీస్. కొంచెం స్ట్రాంగ్ ఉన్నది, ఇథియోపియాలో లాగా కాకుండా చేదు కూడా ఉన్నది. జిబుటీకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాఫీ అనమాట.
సో మనమున్న ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో చాలా మట్టుకు ఇథియోపియన్ పీపుల్ ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ 8 o'clock అయిపోయింది. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి, కొంచెం డేటా అంతా క్లియర్ చేయాలి, మెమరీ సరిపోవట్లేదు. సో కొంచెం ఏమన్నా అరగంట తర్వాత వచ్చేసి హోటల్లో ఏమన్నా తినాలి, లేకపోతే బయటికి వెళ్ళేసి ఏమన్నా తినాలి. మ్యాక్సిమం షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారు కావచ్చు. ఈ కంట్రీ ఉంది కదా జిబూటి కంట్రీ, అంతకు ముందు ఇథియోపియాలో పార్టీ ఉండేదన్నమాట. ఓకేనా, అందుకని చెప్పేసి ఇథియోపియా పీపుల్ యూజువల్గా కనిపిస్తూ ఉంటారు. సో అఫార్ పీపుల్ అండ్ వీళ్ళు ఎక్కువ మెజారిటీ పీపుల్ వీళ్ళే ఉన్నారన్నమాట. సో ఇది గైస్ జిబూటి క్యాపిటల్ సిటీలో నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.